హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా నేను ట్రై చేశాను. ఈజీగా టేస్టీగా చేసుకునే విధంగా చెప్తున్నాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న 1 kg చికెన్లో 4 స్పూన్ల సాల్ట్ను వేసుకోవాలి ఫ్రెండ్స్. చిల్లీ పౌడర్, నేను ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో 8 స్పూన్ వరకు ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. 8 to 10 స్పూన్స్ వేసుకోవచ్చు 1 kg చికెన్కి. మెత్తగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కేజీ చికెన్కి 1/2 kg వరకు కర్డ్ వేసుకుంటే జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని మూత పెట్టుకొని 1/2 an hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ మ్యాగ్నేట్ అయ్యేంత వరకు ఈలోగా మనం కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ను గట్టిగా ఫ్రెష్ చేయకుండా కొంచెం స్మూత్గా ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా కడుక్కున్న రైస్ మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజిపత్రి వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత బిర్యానీ ఆకును కూడా నీట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాజీర్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ను ఆన్ చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో ఉంటే రైస్ బాగా బాయిల్ అవుతుంది. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బాయిల్ అవుతున్న రైస్లో 4 నుంచి 5 స్పూన్ల రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 ఆనియన్స్ని తీసుకొని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలు అయితే అంత సన్నగా కట్ చేసుకొని తర్వాత కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని విడివిడిగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా విడివిడిగా వేస్తూ
ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్స్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల దేనికి అవి విడివిడిగా అవుతాయి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేగుతుండగా పక్కనే కడిగి పెట్టుకున్న రైస్ని గమనిస్తూ ఉండాలి. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉడుకుతున్న రైస్ను 70% బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. మ్యాక్సిమం అయిపోయింది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా పట్టుకుంటే మధ్యలోకి రైస్ బ్రేక్ అవ్వాలి. అలా అయితే ఉడికిపోయినట్లే ఫ్రెండ్స్. మ్యాక్సిమం 70% బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మరి మెత్తగా చేసుకోకూడదు, మరి గట్టిగా ఉండేటట్టు కూడా చూడకూడదు. ఇలా బాయిల్ అయిన రైస్ని కిందకి దించుకొని వాటర్ అంతా తీసేసేయాలి. ఇలా వాటర్ తీసేటప్పుడు ట్యాప్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ బాగా వేడిగా ఉంటుంది కదా. ఇలా ట్యాప్ ఆన్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని అంతటిని వంచేయాలి ఫ్రెండ్స్. వంచేటప్పుడు చాలా జాగ్రత్తగా వంచాలి, ఆవిరి కొట్టేస్తూ ఉంటుంది. ఇలా వంచుకున్న రైస్ను పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టకూడదు, మూత తీసుకుపెట్టుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈలోగా మనం పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ను కట్టేయాలి. పక్కనే కుక్కర్ను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న చికెన్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం చికెన్ని ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా సాఫ్ట్గా కలపాలి ఫ్రెండ్స్. మరి కలిపేయకూడదు, చిన్న చిన్నగా కలుపుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇలాగా నేను కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకొని దగ్గరగా అయ్యేంతవరకు ఉంచుకుంటాను ఫ్రెండ్స్. దీనిలో నేను చివరిగా మసాలా పౌడర్ని యాడ్ చేస్తాను. 2 స్పూన్స్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సాజర్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ చార్జర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఆనియన్స్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని తీసుకొని రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈవెన్గా అయ్యేటట్లు చూసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.
మొత్తం రైస్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత గీను 2 స్పూన్స్ గీని యాడ్ చేయాలి. ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న గీ ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తుంది. తర్వాత కొత్తిమీర పుదీనాను చివరిగా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. కుక్కర్ మూతను విజిల్ తీసేసి ఇలా క్యాప్ పెట్టాలి. ఇలా క్యాప్ పెట్టిన కుక్కర్ని దీన్ని 15 మినిట్స్ ఉంచుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. రెడీ అయిన బిర్యానీని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలాగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకునేటప్పుడే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ వాసనతోనే కడుపు నిండిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బిర్యానీని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బిర్యానీని అందరికీ సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ చాలా బాగా వచ్చింది. అందరికీ ఇలాగా సర్వ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.